మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో సుగాలి ప్రీతి కేసు మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది. తన కుమార్తెకు న్యాయం జరగాలని 9 ఏళ్లుగా పోరాడుతున్నటువంటి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి చేపట్టినటువంటి వీల్ చైర్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో కర్నూలులో ఉద్రిక్త వాతావరణం కనబడుతున్నాయి. కర్నూలు నుంచి అమరావతి వరకు వీల్ చైర్ పైన యాత్ర చేపట్టి ప్రభుత్వానికి తమ యొక్క బాధను తెలియజేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. అయితే యాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆమెను అడ్డుకున్నారు. 9 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి పోరాటం పైన చాలా వరకు కూడా ప్రభుత్వం పైన విమర్శలు ఇప్పటికే ఎక్కువ పెడుతున్నారు. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఈ రోజుతో 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం మరోసారి న్యాయం కోసం గలవెత్తింది. కుమార్తెకు జరిగినటువంటి అన్యాయం పైన తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాలని, బాధితులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీల్ చైర్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒకసారి మనం ఆ వీల్ చైర్ యాత్రకు సంబంధించిన విజువల్స్ ను చూద్దాం. సుగాలి ప్రీతి కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విమర్శ ప్రతి విమర్శకు ఒక ప్రధానమైనటువంటి వేదికగా మారిన సందర్భాలు మనం చూసాం. సవాళ్లు విసిరి దీనిపైన పూర్తి స్థాయిలో చట్టపరంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామనేటువంటి హామీలు కూడా మనం చూసాం. కానీ కాలం గడుస్తున్నా తమ పోరాటానికి ముగింపు కనిపించడం లేదని సుగాలి పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామంటూ కూడా ఆమె స్పష్టం చేస్తున్నటువంటి వారం. ఈ నేపథ్యంలోనే కర్నూలు నుంచి రాజధాని అమరావతికి యాత్ర చేపట్టారు. సుగాలి పార్వతి కర్నూలు నుంచి అమరావతి వరకు వీల్ చైర్ పైన యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చేరుకొని ప్రభుత్వ పెద్దలను కలిసి తమ సమస్యలు వివరించాలని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. వీల్ చైర్ పైన యాత్ర చేయడానికి సిద్ధమైనటువంటి సమయంలోనే పోలీసులు ఆమెను అడ్డుకోవడం ఈ వివాదానికి దారితీసింది. అసలు ముందస్తు అనుమతి లేకుండా యాత్ర నిర్వహించేందుకు వీల్లేదంటూ పోలీసులు చెప్పినట్లుగా సమాచారం. దీంతో పోలీసుల తీరుపైన సుగాలి పార్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలని కోరుతూ తాను శాంతియుతంగా యాత్ర చేస్తున్నానని, అలాంటి యాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సుగాలి పార్వతి ప్రశ్నిస్తున్నారు. తన కుమార్తె కేసులో అన్యాయం కోసం పూర్తి స్థాయిలో జరిగినటువంటి తీరును చూశాక విపక్షాలు స్వపక్షాలన్నీ ఆరోపణలు గుప్పించినటువంటి అంశం పైన మొత్తం చూశాం. కానీ న్యాయం కోసం ఇన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా 9 ఏళ్లు గడిచినా ఇప్పటికీ తన గొంతును వినిపించేందుకు రోడ్డుపైకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కూడా ఆమె నిలదీస్తున్నారు. యాత్రను అడ్డుకోవడం ద్వారా తన పోరాటాన్ని ఆపలేరని, న్యాయం జరిగే వరకు తాను వెనక్కి తగ్గబోనంటూ కూడా ఆమె స్పష్టం చేస్తున్నటువంటి మనం. అయితే ఈ ఘటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పైన సుగాలి పార్వతి తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నారు. కేసులో నిందితులను ప్రభుత్వం కాపాడుతుందంటూ ఆమె ఆరోపించడం. అయితే ఇవి ఆమె చేసినటువంటి ఆరోపణలేనని, వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచైనా లేదా ఇతర అధికారుల దగ్గర నుంచైనా కీలకమైనటువంటి అంశాలను కూడా మనం చూసాలి. అంటే దోషులను పట్టుకొని న్యాయం చేస్తే నేను రోడ్డుపైకి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది పార్వతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి తీరు. మరోవైపు సుగాలి ప్రీతి కేసు ఇప్పుడు ఒక కేవలం కుటుంబానికి సంబంధించినటువంటి న్యాయం కోసం చేస్తున్న పోరాటంగా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో కేసు విషయంలో ఏం జరిగింది, ప్రజెంట్ ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, బాధిత కుటుంబం చేస్తున్నటువంటి డిమాండ్లపైన ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉంది అనే ఇలాంటి అనేక ప్రశ్నలన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ తమ సమస్యల పరిష్కారం కాలేదంటూ బాధిత కుటుంబం భావిస్తుంటే అసలు ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు కేసు యొక్క పరిస్థితి పైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. పోలీసులు కూడా మరోవైపు ప్రజా ఉద్యమాలు, ర్యాలీలు, పాదయాత్ర నిర్వహించేటప్పుడు అనుమతులు, ట్రాఫిక్, అదేవిధంగా శాంతి భద్రతల కీలక అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. తాజాగా వీల్ చైర్ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి. సుగాలి ప్రీతికి సంబంధించి 9 ఏళ్ల క్రితం కింద ఉన్నటువంటి ఈ కేసు మరోసారి ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.